వాళ్ళు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకున్నాడు కూడా అక్కడికే వచ్చి చేసుకుంటే వాడు మినిమం ఎంత అని చెప్పి డబ్బులు కట్టడమా లేకపోతే ఫ్రీనేనా అంటే యూజర్ ఛార్జ్ మనకు ప్లగ్ అండ్ పిన్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎల్ఎన్టీ వాళ్ళకి మొదటి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ హైటెక్ సిటీ ఆ లుక్ బొమ్మ ఉంటుంది కదా, ఆ టవర్స్ ఏంటి కట్టినటువంటిది అప్పుడు ప్లగ్ అండ్ పిన్ విధానం ఆల్రెడీ బిల్డింగ్ కట్టేసారు. మనం వెళ్ళిపోయేసి 10 కుర్చీలు 10 ర్యాక్లు ఉంటాయి, అందులోకి వెళ్ళిపోవచ్చు. ఎంతవరకు మనకు ఒక ర్యాక్ కట్టేస్తే ఇది మన ఆఫీస్, ఆ పక్కన ఇంకొక ఆఫీస్, ఇట్లాగనమాట. ఈ ప్లగ్ అండ్ పిన్ సిస్టమ్ కాన్సెప్ట్ని గ్రామీణ ప్రాంతాలకి పట్టణ ప్రాంతాలకి మార్చాలన్నటువంటిది మోడీ సర్కార్ 2019-20 టైంలోనే డెసిషన్ తీసుకుంటే దాంట్లో ఈలోపు కరోనా వచ్చింది. ఆ తర్వాత దీన్ని బాగా వాడమని చెప్పింది, అందులో బాగా చేస్తానన్నారు కానీ అవ్వాల వీళ్ళకి. ఎందుకు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ రోజున సంస్థలు ప్రోత్సహించినాయి, తమ వ్యాపార కార్యకలాపాలు నడవాలి ప్లస్ ఆఫీస్ దగ్గర నుంచి అని. ఇంకోటి అప్పట్లోనే ఈ సదరు సంస్థలు ఏమని భావించినాయి అంటే క్రమంగా వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎంకరేజ్ చేయాలనుకున్నాయి. ఎందుకు అంటే నేను హైదరాబాద్లో స్టోరీలు కూడా చేయించినప్పుడు బాగా డీప్గా అబ్జర్వ్ చేశాను. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక కంప్యూటర్లతో నడిచేటటువంటి కంపెనీలకి 30-40% మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది. లాజిస్టిక్స్, కార్లు ఏర్పాటు చేయాలా, క్యాబ్లు ఏర్పాటు చేయాలా, భోజనాలు ఏర్పాటు చేయాలా, అది కూడా మంచి క్వాలిటీది ఏర్పాటు చేయాలా, ప్లస్ మంచినీళ్ళు మంచి ఏర్పాటు చేయాలా, డ్రింకులు మంచిది ఏర్పాటు చేయాలా, ప్లస్ ఏదో ఒక పార్టీలు ఏర్పాటు చేస్తుండాలా, ఏదో